మన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయం మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ విడిపోయినాక ప్రస్తుతం మనం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే మనకి కాంపోజిట్ మెడ్రాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారికి అందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని మన వాళ్ళు ఆందోళన చేయటం మొదలుపెట్టారు. మొదటిసారిగా 1913లో బాపట్లలో ఆంధ్ర మహాసభ ఏర్పాటు జరిగి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేయటం మొదలుపెట్టింది. అయితే మన ఆంధ్రలో దౌర్భాగ్యం ఏంటో కానీ 40 సంవత్సరాలు సుదీర్ఘ సమయం తర్వాత 1953లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అదే సమయంలో మనం చూసినట్లయితే మన పక్కనే ఉన్న ఒరియా భాష మాట్లాడే వాళ్లకు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళు కూడా మళ్ళాగానే ఆందోళన మొదలుపెట్టి 1936లోనే ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దీనికి మనకు ఆలస్యం కావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆంగ్ల పరిపాలనలో కొత్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి సైమన్ కమిషన్ని 7 సభ్యులతో ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే అందులో భారతీయులు ఎవరు లేరనే నెపంతో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సైమన్ బహిష్కరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో భారతదేశం దద్దరిల్లిపోయింది. మన తెలుగు వాళ్ళు కూడా ఆ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నాం. సైమన్ ఎక్కడికి వెళ్తే అక్కడ బహిష్కరించాం, సైమన్ గో బ్యాక్ అని నినదించాం. అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అని చెప్పి పరిశీలించడానికి వచ్చిన సైమన్ కమిషన్ని బహిష్కరించి వాళ్ళ కనీసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని విన్నపాన్ని పిటిషన్ కూడా మనం ఇవ్వలేదు. మన ఆంధ్ర నాయకుల అసమర్థ నాయకత్వం పోతే మన యొక్క అనైకమత్యం ఇది స్పష్టంగా తెలుస్తుంది. అదే సమయంలో ఒరియా వాళ్ళు ఈ గాంధీ గారి ఉద్యమాన్ని పట్టించుకోకుండా సైమన్ కమిషన్కి స్వాగతం చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ సన్మానాలు చేసి వాళ్ళ మహజర్లు పిటిషన్లు ఇచ్చారు. ఈ ఒరిస్సాలో ఉన్న రాజులు, మహారాజులు, జమీందారులు వీళ్ళంతా కూడా సైమన్ కమిషన్ని బాగా వాళ్ళకి నచ్చ చెప్పారు. ప్రత్యేక ఒరియా రాష్ట్రం కావాలని చెప్పి చివరి దాన్ని సాధించుకున్నారు. అంతేకాకుండా దాంట్లో మనకి విచారకరమైన అంశం ఏంటంటే కొత్తగా 36లో ఏర్పడిన ఒరిస్సా రాష్ట్రంలో మన కాంపోజిట్ మెద్రాస్ రాష్ట్రం నుంచి గంజాము, కోరాపుట్టి అనే 2 తెలుగు జిల్లాలను తీసి ఒరిస్సా రాష్ట్రంలో కలిపేశారు. మన సిగ్గులేని ఆంధ్ర నాయకులు ఎవరో దాని గురించి ప్రశ్నించడం కూడా చేయలేకపోయారు. ఇకపోతే మనకి ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం పర్యవసానంగా ఒక ప్రత్యేక తెలుగు భాష మాట్లాడే వరకు ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు. అయితే ఒక ట్రంకేటెడ్ స్టేట్ చుట్టూతా క్షమరమైపోయినాయి మన తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల్లో. మద్రాసు కానీ, చెంగల్పట్టు కానీ, ఓసూరు కానీ, కోలార్ కానీ, బెళ్ళారి కానీ ఇవేమీ లేనటువంటి ఒక రాష్ట్రాన్ని మనకు ఏర్పాటు చేశారు. అందులో ఇంకో ఇది అక్టోబర్ 1, 1953 సంవత్సరంలో కర్నూలు రాజధానిగా. ఇంకొక విషయమైన అంశం ట్రాజడీ ఏంటంటే మన రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రాజగోపాలాచారి మద్రాసు రాష్ట్ర ప్రధానమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ప్రధానులు అనేవాళ్ళు ఉండి మీ రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి వెంటనే తక్షణం మీరు మద్రాసులు పెట్టి వెళ్ళిపోవాలి అని హుంకరించడంతో మన వాళ్ళు హడావుడిగా కర్నూలుకు వెళ్ళి టెంట్లు వేసుకుని అక్కడ ప్రభుత్వ నిర్వహణ మొదలుపెట్టారు. కనీసం మన వాళ్ళు మద్రాసు నగరం ఇవ్వకపోయారు. ఉత్తర మద్రాసు అంతా తెలుగు మాట్లాడేవాళ్ళే. మద్రాసుని ఉమ్మడి రాజధానిగా చేయండి అని కూడా అడగలేకపోయారు. అది కాకపోయింది, కనీసం
ఒక 6 నెలల్లో, ఒక ఏడాదో, 2 ఏళ్ళలో మేము మద్రాసులోనే ఉండి కార్యకలాపాలు చేసుకుంటామని కూడా అడగలేకపోయారు మన చేవ తెచ్చినటువంటి తెలుగు నాయకులు, మన ఆంధ్ర నాయకులు. వాళ్ళు కొట్లాడుకోవటం, అనేకమత్యం పోతే ఆంధ్ర ఆరంభ సూర్యులు అనేదాన్ని నిరూపిస్తా మద్రాసు నుంచి తట్టబొట్ట తీసుకుని నెత్తి మీద చెంగేసుకుని కర్నూలు రావటం జరిగింది. ఇప్పుడు చండీగఢ్ ఉంది, పంజాబు, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఎన్నేళ్ళ నుంచి ఉందండి. అట్లా మద్రాసు ఉమ్మడి రాజధానిగా పెట్టమని కూడా అడగలేకపోయారు. సరే, ఏమైతేనే ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1న ఏర్పడింది కర్నూలు రాజధానిగా. దాని పేరు ఆంధ్ర. తర్వాత 1956లో ఏం జరిగిందంటే ఫజల్ అలీ కమిషన్ ఏర్పడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణ, హైదరాబాద్ స్టేట్కి చెందిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడింది నవంబర్ 1, 1956న. అప్పటి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ అవతరణని నవంబర్ 1వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మనకి తెలంగాణ వాళ్ళకి పొత్తు కలవలేదు కాబట్టి రీసెంట్ హిస్టరీలో 2014 జూన్ 2వ తేదీన తిరిగి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయినప్పుడు తెలంగాణ వాళ్ళ రాష్ట్రం పేరు తెలంగాణ అని పెట్టుకున్నారు. విడిపోయిన మన రాష్ట్రం అంటే ఆంధ్ర తెలంగాణలు కలిసినాయి కదా, మనం ఆంధ్ర అనే పేరు పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ అనే పేరే కొనసాగించాం. అది ఎప్పుడు ఏర్పడింది? కొత్త జూన్ 22, 2014. కానీ ఇది ఏర్పడటానికి ముందే మనకు అక్టోబరు 1న 1953లో ఇప్పుడు మనం చూస్తున్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కలిసిన తెలంగాణ మొక్క విడిపోయింది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రం ఏంటంటే అవతరణ దినంగా పొట్టి శ్రీరాముల యొక్క త్యాగ ఫలితంగా, ఆత్మ బలిదానం మూలంగా ఏర్పడిన మన రాష్ట్రం అవతరణ దినాన్ని అక్టోబర్ 1న చేసుకోవటమే ఉచితంగా ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళు మన నుంచి విడిపోయారు. అయితే అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం అనే గొప్ప పుణ్యక్షేత్రాన్ని తెలంగాణలో కలవటం జరిగింది. మన ఆంధ్ర నాయకులు ఎవరు పెద్దగా దాని గురించి నిరసన తెలియజేయటం కూడా జరిగినట్టు కనపడదు. వెనక గంజాం కూర పుట్టి కోల్పోయినట్టుగానే, మద్రాసు కోల్పోయినట్టుగానే భద్రాచలాన్ని కూడా మనం కోల్పోయాం. అది అప్పుడు దాకా కూడా 56 దాకా కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేది. కాబట్టి ఈ రకంగా మనం ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది మన జాతీయానికి, మన తెలుగు నుడికి పదం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ప్రదేశ్ అనే సంస్కృత పదం వాళ్ళు పెట్టుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రదేశ్ అనే పేరు మనం ఉదాహరణ చూడండి, కర్ణాటక లేదా కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ ఇట్లా. కాబట్టి ప్రదేశ్ అనేటటువంటి సఫిక్స్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఆంధ్ర అనే పదం 1953లో ఏ రాష్ట్రం అయితే ఏర్పడిందో తెలంగాణ కలవకముందో అదే పేరు ఆంధ్ర. పోతే అదే అవతరణ దినోత్సవం అక్టోబర్ 1ని మనం సెలబ్రేట్ చేసుకోవటం అన్ని విధాలా ఉచితంగా ఉంటుంది. స్వస్తి.